సో హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే సిరివెల్ల టు గండికోటకు అయితే పోతున్నాము. ఇప్పుడు మా బండి మీద అయితే వెళ్తున్నాము. నేను అండ్ మరియు మా ఫ్రెండు రాజుభాయ్ అండ్ మరియు వెంకటేష్ అయితే పోతున్నాం. వెంకీ హాయ్ చెప్పు. వెంకీ హాయ్ బ్రో. రాజుభాయ్ హాయ్ చెప్పు. ఓకే. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గండికోటకి అయితే వచ్చాము. గండికోట అనేది మా ఫ్రెండ్ వెంకయ్యాడు మైలవరం పోదాం, డ్యామ్ కాడికి పోదామంటే ఇప్పుడు డ్యామ్ కాడికి అయితే పోతున్నాము. ఇప్పుడే ఎక్కినాము. తర్వాత అక్కడ చూసుకున్నట్టయితే అదో అటు చూడండి, నీళ్ళు అయితే తక్కువ అయినాయి. తర్వాత ఇంకా నేను ముందరికి పోయి వ్యూ పాయింట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? మనకు కింద చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను చూడండి మీకు జూమ్ చేసి. ఇలా ఇది మొత్తం అయితే నీళ్ళు అయితే లేవు, మొత్తం నీళ్ళు ఎండిపోయినాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మైలవరం డ్యాంలో ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది. అక్కడ పోయి మీకు వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. గేట్ల కాడ పక్క ఊరుకున్నా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్ మ్యూజియం మైలవరం అని చెప్పేసి అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను, చూడండి. లెట్స్ వాచ్ ఇట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం సైడ్ మ్యూజియం మైలవరం అని చెప్పి అయితే ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ మరియు ఇది ఐ థింక్ ఇట్స్ ఉర్దూ అనుకుంటా. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే మనము. సో ఇది ఇక్కడ చుట్టూ విగ్రహాలు అయితే ఏమేమి విగ్రహాలు ఉన్నాయైతే నేనైతే చూపిస్తాను మీకు అనేది. సో ఇక్కడ వచ్చేసి ఈ స్తంభాలు ఉంటాయి, రాతి స్తంభాలు. సో ఆ విధంగా ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉన్నారు స్వాములు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాగస్వాములు అయితే ఉన్నాయి. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు అయితే ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ దేవత అయితే ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నో విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఎందుకు ఈ విధంగా ఉన్నాయో మనకైతే తెలియదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హనుమంతుడు అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకో హనుమంతుడు అయితే ఉన్నాడు చూడండి, ఇట్లా ఉన్నాడు. అండ్ మరియు ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉన్నాడు. అండ్ వెనుకల స్తంభం అయితే ఉంది దేవుని వారిది. అండ్ మరియు ఇక్కడ నంది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్వాములు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాగపడగలతో అయితే స్వామి అయితే ఉన్నారు. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ నాగస్వల్పం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లార్డ్ గణేష్ అయితే ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండి పక్కన స్వామి సర్పం అయితే ఉంది. అండ్ వచ్చేసి మనకు ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే కన్నా మనము ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉన్నాడు. ఇదిగోండి, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి దేవుళ్ళవి. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో పురాతనమైన విగ్రహాలు. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి నాగబంధం టైప్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు సర్పాలు వచ్చి ఉంటాయి కదా, సో ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మరియు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సంథింగ్ ఏదో రాసి ఉంది, ఏదో లాంగ్వేజెస్లో అయితే రాసి ఉంది. చూపిస్తాను చూడండి.
ఇదైతే మనం గూగుల్ ట్రాన్స్ఫర్ అయితే చేసి చూపెడతాను. ఇది ఏముందో తెలియదు మనకు. ఈ లాంగ్వేజ్ అనేది ఏదో ఉంది, మనకైతే ఇది అర్థం కాదు. ఇది లాంగ్వేజ్ పురాతన కాలంది కాబట్టి. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లు పోతే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగింది. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మ్యూజియము. దీని లోపలికి అయితే పోలేదు, సో అలా ఉందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లార్డ్ హనుమాన్ ఆంజనేయ స్వామి. అండ్ మరియు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ థింక్ లార్డ్ విష్ణు అనుకుంటా, విష్ణు స్వామి అయితే అనుకుంటా. ఇక్కడ చూసుకున్నట్లయితే లార్డ్ విష్ణు అయితే ఉన్నారు. అండ్ మరియు ఇక్కడ కూడా ఏదో విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ విగ్రహం అయితే ఏదో పార్ట్స్గా అయితే పడి ఉంది. ఐ థింక్ ఇట్స్ లార్డ్ హనుమాన్ ఫుట్ అనుకుంటా, స్వామి పాదాలు అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిది అయితే పటం ఉంది. అండ్ ఇక్కడ ఇంకో దేవుడు అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ కొన్ని దేవుళ్ళు అయితే పటాలు అయితే పెట్టారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, శివుడు మరియు పార్వతి అయితే ఉన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇదిగోండి. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి ఏమంటారు, స్వామిది ఉంటుంది కదా, రాముడు స్వామి మరియు అండ్ చాలా స్వాములు అయితే ఉన్నారు. ఆంజనేయ స్వామి, శివుడు అందుకు. అండ్ ఇది ఆల్రెడీ చూపించాను మీకు. అండ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో దేవత అయితే ఉండడం జరిగింది. స్వామి ఐ థింక్ పార్వతీదేవి అనుకుంటా, లేదా గంగమ్మ అనుకుంటా. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది వాళ్ళు చూపించాను. సో ఇక్కడ పురాతనమైన కాలంది స్తంభం దేవుళ్ళది. సో ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఉంది దేవుళ్ళవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇలా ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నంది అయితే ఉంది. అండ్ ఇక్కడ లార్డ్ శ్రీ మహావిష్ణు అనుకుంటా, చూడండి ఇలా ఈ విధంగా అయితే ఉంది. మరియు ఇక్కడ ఇంకో స్వామిది అయితే విగ్రహం అయితే ఇట్లా తీసి ఉండడం అయితే జరిగింది, ఇలా ఈ విధంగా. మరి ఇంకో పాట ఎక్కడ ఉందో తెలియదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లార్డ్ శివలింగం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో నంది. ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాలవైతే దేవుళ్ళవైతే విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇది చూడండి, ఐ థింక్ నాగబంధం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో దేవత అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకో దేవత ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మరియు ఇక్కడైతే ఇది ఉంది స్వామిది. అండ్ ఇక్కడైతే ఇది ఉందన్నమాట. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లార్డ్ హనుమాన్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇంకో దేవుడు అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో దేవత అయితే ఉంది. ఇలా చాలా రకాల విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది చూడండి, చూపిస్తాను. ఇలా మళ్ళీ ఎందుకు ఉన్నాయో తెలియదు మనకైతే. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా అయితే ఉంది. ఇలా ఇంకా నాగపాములవి అయితే చాలా ఉన్నాయి, స్వాములవి. అండ్ ఇది చూడండి, చాలా రకాలవి అయితే ఇక్కడ అయితే ఉన్నాయి, ఉండడం అయితే జరిగింది. ఇక్కడైతే చెల్లా చెదరగా అయితే పడి ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు ఇక్కడ కూడా అయితే ఉంది శివలింగం అయితే ఉంది, శివలింగం. అండ్ మరియు అటు సైడ్ ఇటు సైడ్ నాగపాము అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ మరియు ఇక్కడ ఇంకో దేవత అయితే ఉంది. సో చూడండి. అండ్ మరియు ఇక్కడ ఇంకో దేవుడు అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి. అండ్ మరియు లార్డ్ లంబోదర విఘ్నేశ్వరుడు. ఇక్కడ శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు, లార్డ్ శ్రీ మహావిష్ణు చూసుకున్నట్లయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ లార్డ్ హనుమాన్ అయితే ఉండడం జరిగింది మనకు. సో మనం ఇక్కడ రావడం ఫస్ట్ టైం. ఇక్కడ ఉండేటివైతే మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో దేవత ఉన్నారు, ఇంకా తర్వాత ఈ దేవతలు ఉన్నారు. ఇంకో అటు సైడ్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. శివలింగం అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చాలా పురాతన కాలమైనది ఇది దీంతో రథం అనేది చేస్తారనమాట. దేవుళ్ళు ఇది ఏమంటారు, ఒకటి ఎద్దుల బండి టైప్లో చేసి స్వామివారిని దీని మీద రథం టైప్లో ఊరేగిస్తారనమాట. సో అక్కడొకటి ఇక్కడొకటి 2 అయితే మనకు ఉండడం అయితే జరిగింది. ఇవి చాలా పురాతనమైన కాలంవి ఇవి వచ్చేసి. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే నంది చూడండి. అండ్ మరియు మీకు ఇప్పటిదాకా చూపిస్తానని చెప్పిన కదా. సో ఆపోజిట్గా ఉన్న విగ్రహాలు ఇదిగోండి, ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది స్వామివారు. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్టయితే శివలింగం ఉంది. అండ్ మరియు ఐ థింక్ శివుడు అనుకుంటా. ఇక్కడ ఏదో పక్కన గురువు టైప్లో ఉన్నాడు ఆ స్వామి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామిని ఎత్తుతున్నట్లయితే మనకు కనపడుతుంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉండడం జరిగింది చూడండి, చూపిస్తున్నాను. ఈ మహావిష్ణు అనుకుంటా, శ్రీ మహావిష్ణు. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే నాగబద్ధం టైప్లో ఇంకో స్వామి అయితే ఉండడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా. అండ్ నాగస్వరూపము. అండ్ మరియు వినాయక స్వామి ఇక్కడ చూడండి. అండ్ మరియు ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు ఇక్కడ చూడండి. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి మలలమ్మ గుడి టైప్లో అయితే ఉంది. మా ఊర్లో ఉన్నట్లయితే స్వామి ఉన్నారు, అమ్మవారి స్వామి అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు ఇక్కడ ఇంకో స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ సంథింగ్ ఏదో స్వామి అయితే ఉంది ఇది చూడండి. ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో ఇలా నాగబంధాలు అయితే ఉండడం జరిగింది. ఇలా చూడండి, క్లియర్గా చూపిస్తాను. నాగపాము టైప్లో ఇది చూడండి స్వామి అయితే ఉండడం జరిగింది. అండ్ మరియు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో స్వామి చూడండి. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో స్వామి. ఇంకా పార్ట్ 2 అయితే ఉంది, నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.